నేటి ఆత్మీయ మన్నా. అందరికీ వందనాలండి. వాక్యం చూసుకుందామండి. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 4 నుండి 9 వచనములు. తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేసెను. అతడు బదరీ వృక్షము కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతని ముట్టి, నీవు లేచి భోజనము చేయుమని చెప్పాను. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్లబుడ్డియు కనబడెను. గనుక అతడు భోజనము చేసి తిరిగి పరుండెను. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయుమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట ఉన్న యొక్క గృహములు చేరి బస చేసెను. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, ఏలియా, ఇచ్చట నీవేమి చేయుచున్నావని అతనిని అడిగాను. చూశారు కదండి. ఇదంతా ఎవరి గురించి వ్రాయబడింది అనంటే ఏలియా గురించి అని మనకి లాస్ట్ వచనం ద్వారా తెలియజేయబడింది కదా. ఏలియా తాను కలిగి ఉన్న దానంతటిని బట్టి ఇంకా చాలు, ఇంకా నేను మరణించాలనుకుంటున్నాను, కాబట్టి నా ప్రాణం తీసుకో అంటూ దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు చేయాల్సి వచ్చింది ఈ విధంగా అంటే, తనను యెజబెలు తరుముతూ ఉండటం వల్ల ఆమె చేతిలో చచ్చిపోవటం కంటే దేవుని చేతిలో చనిపోవటం మేలని ఎంచుటను బట్టి ఆ విధమైన ప్రార్థన చేస్తున్నాడండి. కానీ ఆ యొక్క రాణి అయిన యెజబెలు నుండి దేవుడు ఏలియా ప్రాణాలను కాపాడలేడా అండి? తప్పక కాపాడుతాడు. ఆ విషయం ఏలియాకు కూడా తెలుసు. కానీ తన యొక్క మనోవేదనను బట్టి ఆ విధమైన ప్రార్థన చేస్తున్నాడు. అదేవిధంగా అక్కడ నుండి పారిపోయి అరణ్యంలోకి వచ్చాడు. ఒక బదరి వృక్షం కింద పడుకుని ఈ విధమైన ఆలోచనలతో ఉన్నాడు. కానీ దేవుడు అలా వదిలిపెడతాడండి? అలాంటి ప్రార్థనలను దేవుడు ఆలకిస్తాడండి? అస్సలు ఆలకించడు. ఎంతవరకు నీకు నాకు మేలు చేయాలని చూస్తాడు తప్ప మనకు కీడు చేసే దేవుడు కానే కాదు కదా. కాబట్టి ఇలాంటి ప్రార్థనలను ఆయన ఆలకించడు. అన్ని విషయాలు ఎరిగిన ఏలియా తనకు కూడా తెలుసు ఈ ప్రార్థన దేవుడు ఆలకించడని. కానీ తన యొక్క వేదనను బట్టి ఎక్కడ యెజబెలు తన ప్రాణాలు తీసేస్తుందో అనే ఆలోచనతో చేస్తున్న ప్రార్థనే తప్ప మరొకటి కాదండి. అందును బట్టే దేవుడు అతడి దగ్గరికి ఆహారాన్ని పంపించాడు. నీ ముందు చాలా పెద్ద ప్రయాణం ఉంది, నీవు చేయవలసిన పనులు ఇంకా అనేకం మిగిలి ఉన్నాయి, కాబట్టి నీవు ఆహారం తీసుకుని బలం పొందుకో అని చెప్పటం. అదేవిధంగా హోరేబు కొండ మీదకి రా, నీవేం చేయాలో నీకు అక్కడ చెబుతాను అని చెప్పటం జరిగింది. మరి దూత వచ్చాడండి ఏలియా దగ్గరికి. కానీ ఏలియా చేయవలసిన పని ఏంటో చెప్పలేదు, కానీ హోరేబు కొండ దగ్గరికి రమ్మన్నాడు. అంటే నీవు ఉండవలసిన స్థలము ఇది కాదు, ఈ యొక్క అరణ్యము కాదు, ఈ యొక్క చెట్టు కాదు, ఈ యొక్క గుహ కాదు, నీవు ఉండవలసిన స్థలము ఆ ఎత్తైన కొండ. కాబట్టి నీవు అక్కడికి రా, నీవు అక్కడికి వస్తే నీవు చేయవలసిన పనులేంటో నీకు తెలియజేయబడతాయి అని చెప్పడం జరిగిందండి. అదేవిధంగా నీవు నేను ఉండవలసిన స్థలంలో ఉంటున్నామా? కాబట్టి మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. మనం ఎక్కడున్నాము? దేవుని ఎరిగిన బిడ్డలముగా, విశ్వాసులను పిలువబడుతున్న వారముగా, రక్షింపబడిన వారమని చెప్పుకుంటున్న వారముగా ఉన్న మనము ఎక్కడ ఉన్నాము, ఏ స్థితిలో ఉన్నాము, ఎలాంటి స్థితిలో ఉన్నాము అనేది గుర్తెరిగి మనం ఉండవలసిన స్థలములో ఉండేది వారముగా. ఒకవేళ మనం ఉండవలసిన స్థలములో లేకుంటే నేను ఉండవలసిన స్థలములో నన్నుంచుమని ప్రార్థించే వారముగా ఉండాలి తప్ప ఉండకూడని స్థలంలో ఉండేవారముగా ఎంత మాత్రం ఉండకూడదు. లోకములో ఉండకూడదు, లోకములో పడిపోకూడదు, లోకమాలిన్యం అంటించుకోకూడదు. లోకముతో స్నేహం, దేవునితో వైరం కదండి. కాబట్టి దేవుని యందు నిలిచి ఉండేది వారముగానే ఉండాలి. 11 మంది శిష్యులు కూడా యేసు తమకు నిర్ణయించిన స్థలములోనే ఉన్నారు. గలిలయ కొండ మీదకు వెళ్ళమని చెప్పినప్పుడు వారు యేసు చెప్పిన విధముగానే గలిలయలోని కొండకు వెళ్ళారు. అదే విధముగా మనము కూడా దేవుడు మనకి నిర్ణయించిన చోటునే మనం ఉండగలిగితే దేవుడు మనల్ని ఆశీర్వదించే వారిగా ఉంటారు. కాబట్టి ఆ విధమైన నడవడి కలిగిన వారముగా మనం ఉండాలి. ప్రవక్త ఏలియా ప్రస్తుతం ఉండవలసిన చోట్లో లేడండి, పారిపోయి వచ్చాడు, దేశాన్ని విడిచి వచ్చాడు, అరణ్యంలోకి వచ్చాడు, ఇంకా పైగా చంపేయమంటూ ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు ఏలియా ప్రాణం తీసుకోకుండా హజాయేల్ అనే రాజుకు పట్టాభిషేకం ఏలియా చేత చేయించాడు. అదే విధముగా మరి ఇంకను కరువు కాలంలో ఆ యొక్క
సారెపతి విధవరాల దగ్గర నివసింపచేశాడు. దేవుడు మన పట్ల ఏ విధమైన ఆలోచన కలిగి ఉంటాడో అది నెరవేర్చేటి వాడిగా ఉంటాడు, కానీ మనల్ని ఎంత మాత్రం విడిచిపెట్టేడు వాడిగా ఉండడండి. సమూయేలు యెషై కుమారుని అభిషేకించమన్నప్పుడు అక్కడ యెషై యొక్క 7 కుమారులు వచ్చినా కూడా దేవుడు వీరిలో ఎవ్వరూ కాదు అని చెప్పినప్పుడు, ఇంకా నీకు వేరే ఉన్నారా బిడ్డలు అని అన్నప్పుడు, ఒకడున్నాడు, ఎందుకు పనికిరాని వాడు, గొర్రెల కాపరి, అడవిలో ఉన్నాడు గొర్రెలు కాసుకుంటూ అని యెషై అసలు ఏమాత్రం బాధ్యత లేని సమాధానం ఇచ్చినా కూడా దేవుడు ఆ గొర్రెల కాపరినే ఎంచుకున్నాడు కదండి. అతడు వచ్చే వరకు కూడా మనం కూర్చుందాము కాబట్టి అతన్ని పిలవమని చెప్పి సమూయేలు ద్వారా మాట్లాడింపచేశాడు. ఆ విధంగానే దావీదు వచ్చిన తర్వాత దావీదును అభిషేకించి సమూయేలు అక్కడి నుండి వెళ్ళగలిగాడు. అంటే దావీదు ఉండవలసిన చోటు ఏమై ఉన్నదండి? అరణ్య ప్రాంతం కాదు, గొర్రెల కాపరిగా కాదు, ఇజ్రాయేలును పరిపాలించే మహారాజుగా ఉండవలసి ఉన్నది. ఆ విధంగా దేవుడు అతని పట్ల ఏర్పాటు కలిగి ఉన్నాడు. అందును బట్టే అతన్ని అరణ్యము నుండి పిలిపించాడు. దావీదు కలిగిన దీనత్వమును బట్టి దేవుడు దావీదును ఏర్పరచుకున్నాడండి. కాబట్టి దేవునిలో మనము దీనులముగా ఉండాలండి. మనల్ని మనం హెచ్చించుకునే వారంగా ఉండకూడదు. కన్న తండ్రే 7 బిడ్డల్ని హెచ్చించాడు. వారు ఎందుకంటే సైనికులు కాబట్టి అని. ఆఖరి వాడు 8వ వాడు చిన్నవాడు గొర్రెల కాపరిగా వదిలివేయబడిన వాడు తండ్రి దృష్టికి కూడా ఒక ప్రయోజకుడిగా ఎంచబడలేదు, కానీ పరమ తండ్రి దృష్టిలో అతడు ఎంతో గొప్పవాడిగా తీర్చిదిద్దబడ్డాడు. ఒక మహారాజుగా నిలబడగలిగాడు. అదండి దేవుని ప్రణాళిక, అవండి దేవుని ఆలోచనలు. మన పట్ల ఎవరు ఏ రీతి ఆలోచనలు కలిగి ఉన్నా, ఆఖరికి లోకానుసారమైన తల్లిదండ్రులు కూడా మనం ఎందుకు పనికిరాము, వీడు పనికిరానివాడు, వీడెందుకు కొరగానివాడు, వీడి వల్ల ఉపయోగమే లేదు అని ఇలాంటి మాటలే అంటున్నా కూడా దేవుడికి మనం పనికొచ్చే వాళ్ళమండి. ఆయన కుమ్మరి అయి ఉన్నాడు. ఈ ముద్దను ఏ విధమైన పాత్రగా మలుచుకోవాలో, ఏ విధంగా వాడుకోవాలో ఆయనకు తెలుసండి. కాబట్టి ఆయన చేతిలో మనం ఉండాలి, ఆయన సన్నిధిలో మనం ఉండాలి. ఆయన మనల్ని ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండాలి, ఏమి చేయమని చెబితే అది చేసేవారముగా ఉండాలి. ఆ విధమైన నడవడి కలిగిన వారముగా మనం ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడండి. కాబట్టి దేవుడు నిర్ణయించిన ప్రకారం, ఆయన నిర్ణయించిన స్థలములో నీవు నేను ఉండగలిగితే మనల్ని కూడా ఆ విధముగానే హెచ్చించగలవాడు, ఆశీర్వదించగలవాడు మన దేవాది దేవుడు. కాబట్టి ఆ విధమైన స్థితి కలిగి నిలిచెడి వారముగా, దేవుని నిర్ణయించిన స్థలములో నిలిచి ఉండేడి వారముగా ఉందుముగాక. ఆమెన్. హల్లెలూయా.